దండయాత్ర అయితే ఉందో దాని గురించి అయితే పెద్ద సంచలనమే జరిగింది. ఎవ్రీవేర్ మేడం మనకు ఈవెన్ ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్లో కూడా చాలా మంచి దాంట్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది మేడం. మంచి అవగాహన వచ్చింది, ప్రజల్లో ఒక చైతన్యం. అంటే ఎక్కడికి కాల్ చేయాలి, కాల్ చేయడానికి చాలామంది భయపడేవాడు చేస్తే ఎట్లాగా ఏంటంటే. సో ఈ అవేర్నెస్ క్యాంప్ ద్వారా ఒక్క దెబ్బకే మొత్తం సెట్ అయిపోయింది. సో చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది మేడం. ఇదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాని విమెన్ సేఫ్టీలో కూడా నంబర్ 1గా నిలపాలని తీసుకున్న ఈ దీక్ష అయితే ఉందో ఇప్పుడే సిపి గారు చెప్పారు. దీన్ని కంపల్సరీగా జిల్లా యంత్రాంగం ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా ప్రజలు అలాగే మీడియా మిత్రులు కూడా ఆ పాజిటివ్గా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. బికాస్ సొసైటీ మనం ఇప్పుడే ఐజీ మేడం మాట్లాడుతూ చెప్పారు. సో ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీస్ మెజర్ చేయాలనుకుంటే అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, సో యూ మెజర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ విమెన్ ఇన్ ద సొసైటీ అని చెప్తారు. సో ఎంతవరకు విమెన్ సేఫ్గా ఉంటారు, విమెన్ ప్రోగ్రెసివ్గా ఉంటారు, సొసైటీ అంత ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సో వాళ్ళ స్ట్రెంగ్త్ అలాగే వాళ్ళ డెడికేషన్ మనం ఎంత సిస్టమ్కి కన్స్ట్రక్ట్గా ఉపయోగించుకుంటామో అంత ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఆ విషయంలో చూసుకుంటే మనం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అచీవ్ చేయాలని స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ మనకి అయితే సీఎం గారు ఇచ్చారో, అలాగే వికసిత్ భారత్ విజన్ అయితే గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు ఇచ్చారో అది మనం సాధించాలంటే విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెన్స్. సో అది కనుక మనం ఎంత త్వరగా గ్రహించి సో దానికి మనం ముందుకు వస్తే కంపల్సరీగా విజన్ ఆంధ్రప్రదేశ్ని అనుకున్నాక ముందుగానే మనము అచీవ్ చేయొచ్చు. దీంట్లో విమెన్ పవర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది మనము గ్రహించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సో ఈ విషయాన్ని మనము ఈ ఒక్కరోజే కాదు, సో పోలీస్ కమిషనరేట్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్టీఆర్ జిల్లాలో ఇది అన్ని ఎవరి స్టేజ్లో ఇది మనము గుర్తు చేసుకుంటున్నాము. కేసు ఇన్ పాయింట్ మొన్న దుర్గాగుడి దసరా జరిగింది మేడం. ఏ ప్రశ్న జరిగినా కూడా మనము నేను అలా చూస్తుంటాను ఎంతమందిని ఎంప్లాయీస్ని అలాగే స్టాఫ్ని డిప్లాయ్ చేస్తుంటామని. మోర్ దాన్ 50% విమెన్ ఎంప్లాయీసే ఉంటారు. ఎందుకంటే అక్కడ మనకు కూడా కాన్ఫిడెన్స్ ఏంటంటే వెన్ వీ డిప్లాయ్ అవర్ విమెన్ ఎంప్లాయీస్ ఈవెన్ వీ ఫీల్ సేఫ్ బికాస్ వెన్ దే ఆర్ దేర్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ ప్రాపర్లీ నమ్మకం మనకి కలిగింది మేడం మన జిల్లాలో. సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ మేడం. సో ఆల్వేస్ ఇన్ అవర్ ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ అగైన్ కావాల్సింది మర్సీ కాదు, జాలి కాదు. సో వాళ్ళకి ఒక బలం, సో వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళు చేయగలరు అనే నమ్మకం కలిగించాలి. ఇప్పుడే మేడం గారు మాట్లాడుతూ చెప్పారు, ఆడపిల్లలే ఏం చేస్తుందే చేయదులేని మనం అండర్ ఎస్టిమేట్ చేయడం కాదు. వై కాంట్ యూ, ఎందుకు చేయకూడదు అని మనం అనుకొని ముందుకు వెళ్తే కంపల్సరీగా ఆ ఎంపవర్మెంట్ జరుగుతుంది. అది ఎన్టీఆర్ జిల్లాలో ఆల్రెడీ చాలా వరకు జరుగుతూ ఉంది మేడం. సో తమరందరూ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చినది అది ఒక నిదర్శనము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు కమింగ్ టు ద ఎన్టీఆర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ సిపి గారు అలాగే ఎంటైర్ పోలీస్ కమిషనరేట్ ఎన్టీఆర్లో ఇటువంటి వినూత్న కార్యక్రమం మరెన్నో చేస్తూ సో రాష్ట్రానికి కాకుండా దేశానికి ఆదర్శంగా నిలవాలని సందర్భంగా కోరుకుంటూ ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించి నాకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.